గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి లోకేష్ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గపు ఇన్ఛార్జ్ గంజి చిరంజీవితో పాటు పలువురు స్థానిక నేతలతో భేటీ అయిన లోకేష్ వారి మద్దతు కోరారు. ఎంతమంది కేసీఆర్, జగన్, మోదీలు వచ్చినా తెలుగుదేశం భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి లోకేష్ రాకతో తనకు మరింత బలం చేకూరినట్లయిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గడిచిన 3 సంవత్సరాలు నేను ఇక్కడనే నివసిస్తున్నాను. ప్రజలతో మమేక్యమయ్యాను. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటాం జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రులు గర్వపడే విధంగా, అదేవిధంగా భారతదేశం అసూయపడే విధంగా అమరావతి మన రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరూ ఆప్యాయంగా నన్ను ఇక్కడ గౌరవించారు, పలకరించారు, తీసుకొస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఒకటి చెప్పాను, వాళ్ళకి న్యాయం చేస్తానని నేను చెప్పాను. మొన్న కూడా ఎమ్మెల్సీలో చూస్తే పెద్ద ఎత్తున బీసీ సోదరులకు ఎమ్మెల్సీలు ఇచ్చాం. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. వరల్డ్ క్లాస్ రాజధానికి వరల్డ్ క్లాస్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి, యువ నాయకుడు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మనం లాస్ట్ టైం ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తున్నాము మంగళగిరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు. ముందు రాజధాని తీసుకొచ్చారు ఇక్కడికి. రాజధాని వరల్డ్ బెస్ట్ రాజధాని కట్టాలనుకుంటున్నారు. దాంట్లో మనకి ఇప్పుడు తగ్గినట్టు వరల్డ్ క్లాస్ రాజధానికి వరల్డ్ క్లాస్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి, యువ నాయకుడు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది.